ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కు సిద్ధమవుతున్న ఆస్పిరెంట్స్ అందరికీ స్వాగతం. జాగ్రఫీలో చాలామందికి కొంచెం కష్టంగా అనిపించే ఒక టాపిక్ను మనం ఈజీగా ఎలా మార్కులు సంపాదించుకోవాలో చూద్దాం. ఈ విశ్లేషణలో ఫ్రంట్స్, సైక్లోన్స్, యాంటీ సైక్లోన్స్ ఈ మూడింటినీ క్లియర్గా అర్థం చేసుకుని ఎగ్జామ్లో మ్యాక్సిమం స్కోర్ ఎలా చెయ్యాలో తెలుసుకుందాం. నాకు తెలుసు, చాలామందికి ఈ టాపిక్ ఒక పెద్ద తలనొప్పిలా అనిపిస్తోంది. కాన్సెప్ట్లు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. కానీ అస్సలు కంగారు పడకండి. ఈ విశ్లేషణతో ఈ టాపిక్ను మనం సింపుల్గా బ్రేక్డౌన్ చేసి ఎప్పటికీ గుర్తుండిపోయేలా నేర్చుకుందాం. ఇది మీ ప్రిపరేషన్కు ఒక స్ట్రాటజిక్ బూస్ట్ ఇస్తుంది. రైట్, ఇక అసలు విషయంలోకి వెళ్దాం. వాతావరణాన్ని ఒక పెద్ద ఇంజిన్లాగా ఊహించుకోండి. ఈ ఇంజిన్ నడవాలంటే 3 ముఖ్యమైన భాగాలు కావాలి. అవేంటంటే ఫ్రంట్స్, సైక్లోన్స్ మరియు యాంటీ సైక్లోన్స్. ఈ మూడింటి మీద మీకు మంచి గ్రిప్ వచ్చిందంటే చాలు, ఈ సెక్షన్లో స్కోర్ చేయడం చాలా ఈజీ. మనం చూసే వర్షాలు, తుఫానులు, చలి ఇలాంటివన్నీ ఈ ముగ్గురు ప్లేయర్స్ మధ్య జరిగే యాక్షన్ వల్లే వస్తాయి. ఫ్రంట్స్ అంటే సరిహద్దులు, సైక్లోన్స్ అంటే వాతావరణంలో కలకలం సృష్టించే ఇంజిన్లు, మరి యాంటీ సైక్లోన్స్ అంటే అంతా అయిపోయాక వాతావరణాన్ని క్లియర్ చేసేవి, ప్రశాంతంగా మార్చేవి అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్కరి గురించి డీటెయిల్డ్గా చూద్దాం. ఓకే, మన మొదటి ప్లేయర్ ఫ్రంట్స్. వీటిని అర్థం చేసుకోవడం ఒక డిటెక్టివ్ పజిల్ సాల్వ్ చేసినట్టుంటుంది. ఎగ్జామ్స్లో చాలా ప్రశ్నలు ఇక్కడి నుంచే వస్తాయి, కాబట్టి కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనకు 4 రకాల ఫ్రంట్స్ ఉన్నాయి. 1 స్టేషనరీ ఫ్రంట్. ఇక్కడ వేడి చల్లని గాలులు రెండూ ఒకేచోట ఆగిపోతాయి, ఎవరూ కదలరు. 2ది కోల్డ్ ఫ్రంట్. ఇది ఒక బుల్డోజర్ లాంటిది. చల్లని గాలి దూసుకొచ్చి వేడి గాలిని బలంగా పైకి నెట్టేస్తుంది. దీనివల్ల టెంపరేచర్ ఒక్కసారిగా పడిపోతుంది. 3ది వార్మ్ ఫ్రంట్. ఇది ఒక ర్యాంప్ లాంటిది. వేడిగాలి నెమ్మదిగా చల్లనిగాలి పైకి ఎక్కుతుంది. దీనివల్ల చినుకులతో కూడిన మేఘాలు ఏర్పడతాయి. చివరిగా అక్లూడెడ్ ఫ్రంట్, అంటే వేగంగా వెళ్లే కోల్డ్ ఫ్రంట్ నెమ్మదిగా ఉన్న వార్మ్ ఫ్రంట్ను ఓవర్టేక్ చేసి వేడిగాలిని పూర్తిగా పైకి లేపేస్తుంది. ఇక్కడ ఒక గోల్డెన్ పాయింట్ ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ అక్లూడెడ్ ఫ్రంట్స్కు సమశీతోష్ణ తుఫానులకు డైరెక్ట్ లింక్ ఉంది. ప్రిలిమ్స్లో ఇదొక ఫేవరెట్ క్వశ్చన్. ఈ పాయింట్ను అస్సలు మర్చిపోవద్దు. సరే, ఫ్రెండ్స్ గురించి క్లియర్ కదా. ఇప్పుడు వాతావరణం యొక్క అసలైన ఇంజిన్ సైక్లోన్ గురించి లోతుగా చూద్దాం. ఇది కొంచెం కాంప్లెక్స్గా అనిపించినా నేను చాలా సింపుల్గా గుర్తుండిపోయేలా విడమర్చి చెప్తాను. సైక్లోన్ వెనక్కున్న బేసిక్ లాజిక్ చాలా సింపుల్. మధ్యలో లో ప్రెషర్ అంటే అల్పపీడనం ఉంటుంది. దానివల్ల చుట్టూ ఉన్న గాలి వేగంగా లోపలికి దూసుకొస్తుంది. అయితే ఉత్తరార్ధగోళంలో ఇది యాంటీ క్లాక్వైజ్లోనూ, దక్షిణార్ధగోళంలో క్లాక్వైజ్లో తిరుగుతుంది. ఇక్కడో ప్రిలిమ్స్ పాయింటర్, బేరోమీటర్లో రీడింగ్ సడన్గా పడిపోతే అది తుఫాన్ రాబోతోందని చెప్పే సిగ్నల్ అన్నమాట. ఇప్పుడు తుఫానును కట్ చేసి దాని లోపలేముందో చూద్దాం. సెంటర్లో ప్రశాంతంగా ఉండే భాగాన్ని ఐ అంటే కన్ను అంటారు. ఇక్కడ ప్రెషర్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ దాని చుట్టూ ఉన్న ఐ వాల్ అంటే కంటిగోడ దగ్గరే అసలైన విధ్వంసం ఉంటుంది. భయంకరమైన గాలులు అక్కడే వీస్తాయి. ఒక సైక్లోన్ జీవితాన్ని మనం 3 దశలుగా చూడొచ్చు. మొదటిది అది పుట్టడం. ఇది 27 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడిగా ఉన్న సముద్రం మీద పుడుతుంది. దీనికి కావాల్సిన ఫ్యూయల్ అంటే ఇంధనమేటో తెలుసా? లేటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్, అంటే నీటి ఆవిరి నీరుగా మారినప్పుడు విడుదలయ్యే శక్తి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ క్వశ్చన్. ఇక తుఫాను భూమి మీటకు రాగానే ఈ ఫ్యూయల్ సప్లై కట్ అయిపోయి అది బలహీనపడిపోతుంది. ఓకే, ఇప్పటి వరకు ఒక సైక్లోన్ కథ చూసాం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వీటి పరిస్థితి ఏంటో చూద్దాం. ఎగ్జామినర్స్కు ఇలాంటి పోలికలు, మినహాయింపులు అంటే చాలా ఇష్టం. సో జాగ్రత్తగా వినండి. ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్. ఉష్ణమండల, సమశీతోష్ణ తుఫానుల మధ్య తేడాలు చూపిస్తుంది. ముఖ్యంగా సమశీతోష్ణ తుఫానుల ఐసోబార్లు వి ఆకారంలో ఉంటాయని, అవి సైజులో చాలా పెద్దవిగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఈ డిఫరెన్సెస్ మీద ప్రశ్నలొస్తాయి. ఇది ఒక రకంగా మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ లాంటిది. తుఫాన్ ఒకటే, కానీ ఒక్కో చోట ఒక్కో పేరుతో పిలుస్తారు. కరీబియన్లో అయితే హరికేన్, చైనా సముద్రంలో టైఫూన్, మన హిందూ మహాసముద్రంలో సైక్లోన్, ఆస్ట్రేలియాలో విల్లీవిలీస్. ఈ పేర్లు ఆ ప్రాంతాలు ఖచ్చితంగా గుర్తుండాలి. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ మినహాయింపు. దక్షిణ అట్లాంటిక్, ఆగ్నేయ పసిఫిక్ మహాసముద్రాలలో అసలు తుఫాన్లే ఏర్పడవు. ఎందుకని? ఇది ఎగ్జామ్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అడగొచ్చు. దీనికి 2 కారణాలు. 1, అక్కడ సముద్రం చల్లగా ఉంటుంది. 2ది, అక్కడ ITCZ అంటే ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ ఏర్పడదు.
సరే, థియరీ అంతా విన్నారు కదా. ఇప్పుడు దీన్ని ఒక పాత ప్రశ్నకు అప్లై చేసి చూద్దాం. చాలామంది తెలిసినా కూడా ఎక్కడ తప్పు చేస్తారో ఆ ట్రాప్ ఏంటో నేనిప్పుడు మీకు చూపిస్తాను. ఈ అసెర్షన్ రీజన్ ప్రశ్నను ఒకసారి చూడండి. అసెర్షన్ ఏంటంటే తుఫాను కేంద్రం వైపు గాలులు సుడులు తిరుగుతాయి. రీజన్ ఏంటంటే తుఫాను కేంద్రంలో గాలి కిందకి దిగుతుంది. దీనికి సరైన సమాధానం ఏమై ఉంటుందో ఒక్క క్షణం ఆలోచించండి. రైట్, దీని లాజిక్ ఏంటో చూద్దాం. ఫస్ట్, అసర్షన్ ఏ కరెక్టేనా? అవును, కరెక్టే. గాలులు సుడులు తిరుగుతాయి. సెకండ్, రీజన్ ఆర్ కరెక్టేనా? అవును, తుఫాన్ కన్ను ఐలో గాలి కిందకి దిగుతుంది. ఇది కూడా కరెక్టే. ఇక్కడే చాలామంది పొరబడతారు. రెండూ కరెక్ట్ కదా అని ఆప్షన్ ఏ పెట్టేస్తారు. కానీ అసలు ప్రశ్నే ఏంటి? ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఇదే అస్సలైన ట్రాప్. రెండు నిజమైన వాక్యాలనిచ్చి వాటి మధ్య సంబంధముందని మనల్ని నంబిస్తారు. కాని నిజానికి గాలులు సుడులు తిరగడానికి అసలు కారణం కేంద్రంలోని అల్పపీడనం ఇంకా భూమి తిరగడం వల్ల వచ్చే కోరియోలీస్ ఫోర్స్. అంతేగాని కేంద్రంలో గాలి కిందకి దిగడం కాదు. ఈ పాయింటు మైండ్లో బలంగా ఫిక్స్ చేసుకోండి. ఓకే, మన డిస్కషన్ చివరి దశకు వచ్చేసింది. ఇప్పుడు ఎగ్జామ్ హాల్కి వెళ్లే ముందు మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని పవర్ఫుల్ చీట్ కోడ్స్ చూద్దాం. ఇవి మీ ఫైనల్ రివిజన్కు బాగా హెల్ప్ అవుతాయి. ఈ 5 చీట్ కోడ్స్ను వేగంగా రివైజ్ చేద్దాం. నంబర్ 1, గాలి దిశలు. ఉత్తరంలో యాంటీ క్లాక్వైజ్, దక్షిణంలో క్లాక్వైజ్. నంబర్ 2, బారోమీటర్ రీడింగ్ సడన్గా పడిపోతే అది తుఫానుకు సంకేతం. నంబర్ 3, ఉష్ణమండల తుఫానులకు శక్తి గుప్తోష్ణం. నంబర్ 4, సమశీతోష్ణ తుఫానులు వి ఆకారపు ఐసోబార్లను కలిగి చాలా పెద్దవిగా ఉంటాయి. నంబర్ 5, ఐలో ప్రెషర్ అత్యల్పం, వాతావరణం ప్రశాంతం. ఈ 5 పాయింట్లు మీ ఫింగర్ టిప్స్పై ఉండాలి. చూడండి, కేవలం ఫ్యాక్ట్స్ బట్టి పట్టడం కాదు ముఖ్యం. ఆ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో, ఆ ప్యాటర్న్ ఏంటో అర్థం చేసుకోవాలి. అది మీరు పట్టుకున్నారంటే ఎలాంటి ప్రశ్నొచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు. కాన్ఫిడెంట్గా ఉండండి. ప్రిపరేషన్ కొనసాగించండి. ఆల్ ది బెస్ట్.